ఇక రెవెన్యూ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూలో ప్రశ్నల పరంపర కొనసాగింది. ఎన్ని వేల అసైన్డ్ ల్యాండ్ల్లో అక్రమాలు జరిగాయి? గత పాలనలో 22A పెట్టిన భూములు ఎన్ని? లాభపడింది ఎవరు? అక్రమంగా జరిగిన భూ లావాదేవీలు ఎన్ని? నష్టపోయింది ఎంత? 5 ఏళ్లలో జరిగిన భూ పందేరాలపైన చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎన్ని ఎకరాలు వెళ్లిపోయాయి? పూర్తి డేటాతో వచ్చే వారం మరోసారి సమీక్షకు రావాలని చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. భూ సర్వే పేరుతో రాష్ట్రంలో 77 లక్షల రాళ్లు పాతారని చెప్పిన అధికారులు విశాఖ, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరులో అత్యధికంగా భూములపై ఫిర్యాదులందాయన్నారు. వాటిపై వచ్చే వారంలోగా పూర్తి డేటా కావాలని చంద్రబాబు అడిగినట్టుగా తెలుస్తోంది. ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే ప్రకటిస్తారు. అక్కడ ఉన్నటువంటి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆల్ పబ్లిక్ గ్రీవ్స్ మరి ముఖ్యంగా అసైన్మెంట్వి మేము ఎట్లా కూడా అధికారుల పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ఆ అసైన్ని ముందు ఏంటి తర్వాత అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము. దాంతోపాటు వీరు కూడా వెళ్ళి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు. అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది, ఎవరు రిజిస్టర్ అయింది, ఇట్లన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అలాగే ఎన్ని 22A పెట్టారు, ఎన్ని తీసేశారు, దాని ద్వారా ఎవరికి లబ్ధి పొందింది, ఆ లెక్కలన్నీ కూడా పూర్తి వివరాలతో కూడా తీసుకురమ్మని చెప్పడం జరిగింది.